హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శనగలతో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన శనగలు నేను ఇక్కడ పావు కేజీ శనగలు తీసుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టాను. దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. వేరే బౌల్లోకి మార్చుకున్నాను. నేను ముందుగా స్టవ్ వెలిగించుకుని దానిపై ప్యాన్ పెట్టుకున్నాను. నేను దీంట్లో ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు పిండిలో 1/1 వేసుకుంటాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కటింగ్ చేసుకోవాలి. అట్లాగే పచ్చిమిరపకాయలు ఒక 2-3 సన్న ముక్కలు కటింగ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నవి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ జీలకర్ర బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక దోశ కన్నా కూడా కొంచెం ఇంకా పలసగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను దోశ వేసుకుంటున్నాను. మధ్యలో హోల్స్గా వేసుకుంటే చక్కగా కరకరలాడుతూ వస్తుంది దోశ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది శనగలతో దోశ. ఒకసారి ట్రై చేసి చూడండి. 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. కొంచెం మళ్ళీ నూనె వేసుకోవాలి చుట్టూరును. మనకి మామూలు అన్ని టిఫిన్ల మీద బోర్ వచ్చినప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఎంతో టేస్టీగా ఉండే శనగలతో దోశ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి ఈ దోశ అనేది. శనగలు ఉంటే చాలు. ఈ దోశ వేసుకునేటప్పుడు ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే అసలు గరిటె పెట్టి అస్సలు కదపకూడదు. దోశని కదపకుండా మనం వేసేసుకోవాలి. ఒకసారిగాను కదిపితే మనకు గరిటె వెనకాలే వచ్చేస్తుంది పిండి అనేది లేచి పైకి. అట్లా గరిటె పెట్టి కలపకుండా చక్కగా మనం గరిటెతో పోసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటే శనగలతో దోశ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.